ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రియ దైవజన్మ, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినం ఇచ్చాడు. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. ఇదిగో నూతన దినం ఇచ్చినందుకు వందనాలు. ఉదయకాల ధ్యానంలో మీరుండి నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రండి ప్రియ దైవజన్మ, ఈ దినం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని చదువుకుని క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 102వ అధ్యాయము 102వ కీర్తన 13వ చరణాన్ని చదువుకొని మనం దైవ ధ్యానం చేద్దాం. నీవు లేచి సియోనును కరుణించుదువు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయకాలము వచ్చెను. మళ్ళీ చదువుతాను. నీవు లేచి సియోనును కరుణించుదువు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయకాలము వచ్చెను. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. మహిమ పొందమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, కీర్తనకారుడు ఈ ప్రవచన వాక్యముల గురించి మాట్లాడుతున్నాడు. ఆదిలో జరిగినటువంటి ప్రవచనము, దేవుడిచ్చినటువంటి మాట, దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేసినటువంటి మాటను జ్ఞాపకం చేసుకొని ఆయన ఈ కీర్తన పాడుతున్నాడు. ఆ పాడినటువంటి సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఏమని పాడుతున్నాడంటే, నీవు లేచి సియోనును కరుణించుదువు. ఈయనను లెమ్మంటున్నాడు. నువ్వు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను. దేని మీద? సియోను మీద దయచూపుటకు కాలము వచ్చెను. ఏ కాలము వచ్చెను? నిర్ణయకాలమే వచ్చెను. ఏ కాలము? దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఆయన కాల పరిధిలో ఆయన పని జరుగుతుంది. ఆయన ఏ కాలములో ఏమి చేయమంటే ఆ కాల పరిధిలో ఆ పనులు జరిగించాలి. ఆ జరిగించడానికి మనము సిద్ధంగా ఉండాలి. దేవుడు కూడా ఆయన కాలపరిధిని గమనిస్తూ ఆయన చేసిన వాగ్దానములన్నీ నెరవేరుస్తుంటాడు. అందుకే ఆయన వాగ్దానం చేసే దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. కాబట్టి ఇప్పుడు నిర్ణయకాలం వచ్చిందయా, నువ్వు లేచి ఆ నిర్ణయకాలంలో జరగవలసినటువంటి కార్యాలు జరిగించండి అయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. పైన 12వ వచనం చూస్తే, యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడువు, నీ నామస్మరణ తరతరములు ఉండును. నీ నామస్మరణ తరతరములు ఉండును. నీవు నిత్యము సింహాసనాసీనుడువు. కాబట్టి నీవు లేచి సియోనును కరుణించుదువు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయకాలమే వచ్చెను అని ఇక్కడ రాయబడినటువంటి మాట. ఇది యెషయా గ్రంథములో మనం జాగ్రత్తగా గమనిస్తే యెషయా ప్రవచించినటువంటి ఆ ప్రవచనాన్ని 54వ అధ్యాయం యెషయా గ్రంథము 8 నుండి 10 వచనాలను మనం కానీ జాగ్రత్తగా అక్కడ చూస్తే ఏమని రాయబడిందో మనకు కాస్తంత అర్థమవుతుంది. దైవజనాంగమా, ఏమని రాయబడింది అని మనం ఆలోచిస్తే చూడండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 8వ వచనములో, మహా ఉద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని. కోపం వచ్చిందంట దేవునికి. మహా ఉద్రేకం కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని. ఒక్క నిమిషం మాత్రమే నీ వైపు నుండి నా ముఖం తిప్పుకున్నాను, నీకు విముఖుడనై ఉన్నాను అంటూ నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదెను. ఏంటంట? నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని
నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరంట? విమోచకుడైన యెహోవా, మన విమోచకుడైన యెహోవా సెలవిస్తున్నాడు అని ఇక్కడ చెబుతున్నటువంటి మాట. దీని భావం ఏమిటి? ఎందుకు ఈ మాటలు చెబుతున్నాడు? యెహోవా అంటే నోవాహు కాలంలో జరిగినప్పుడు నోవాహును మరి ఒక ఓడలోనికి రప్పించి, ఆ ఓడలోనికి రప్పించిన తర్వాత మరి జలప్రలయము రప్పించి, ఆ జలప్రలయంలో ప్రజలందరూ కొట్టుకొని పోయారు. కొట్టుకొని పోయిన తర్వాత ఆ జరిగిన విషయాలను, ఆ సన్నివేశాలను దేవుడు మనసులోకి తెచ్చుకొని, జ్ఞాప్తిలోకి తెచ్చుకొని, దేవుడు ఏం చేశాడంటే, ఇక కోపడ్డాను, ఇంకెప్పుడు కోపడను, ఎందుకంటే నరుల యొక్క హృదయం బాల్యము నుండి అది చెడిపోయింది కాబట్టి ఇక నేను ఇటువంటి పని చేయను అని ఒక నిబంధన చేసుకున్నాడు. ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనం చదువుకుంటే ఆ విషయమే ఈ ప్రవచనకారుడు మరొకసారి ప్రవచిస్తూ, నోవాహు కాలమున జలప్రలయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదకి ఇకను పొర్లుచు రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. అబ్బా, నోవాహు కాలంలో ఇంకా జలప్రలయం రాదని ఒట్టు పెట్టుకున్నాడు. ఇదిగో ఎప్పుడు ఈ ప్రజల్ని ఇలా చేయను అని. అప్పుడు సాతాను ఏం చేశాడంటే, చూసావా దేవుడు తప్పు చేశాడు, తన తప్పు తను తెలుసుకున్నాడని రెచ్చిపోయాడు సాతాను ఆ మాటినే. అయితే దేవుడు తన ప్రజలకు కలిగిన నష్టాన్ని చూసి హృదయంలో పశ్చాత్తాపడ్డాడు. ఈరోజు చాలాసార్లు మనము దేవుని మాట వినకుండా, దేవునికి లోబడకుండా, దేవుడు చెప్పింది చేయకుండా మనకు నచ్చిందే చేస్తున్నప్పుడు దేవుడు ఒక్కసారి బాధపడినను ఆ బాధను కాస్త పక్కన పెట్టి మళ్ళీ మన పట్ల వాత్సల్యము చూపించే దేవుడు ఏమి చూపిస్తాడంటే, మహా ఉద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో, ఏ కృపతో? నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపెదను అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నోవాహు కాలంలో జలప్రలయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలప్రలయము భూమి మీదకి ఇకను పొర్లుచు రావని నోవాహు కాలములో నేను ఒట్టు పెట్టుకున్నట్లు. ఏమి రావంట? పొర్లుచు రావు, ఇంకా అలా పొరలము, అలా రానివ్వను అని నేను నోవాహు కాలంలో ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను వీడిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు, నేను పెట్టుకున్న ఒట్టు తొలగిపోదు, నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈరోజు నీ మీద జాలిపడే యెహోవా, నా మీద జాలిపడే యెహోవా సెలవిస్తున్నాడు. ఇప్పుడు అంటే మనకు ఉన్న సమస్యను, మన మీద దాడి చేస్తున్నటువంటి ఆ భారమును ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో, అయ్యా నీ కాలం వచ్చింది, నిర్ణయ కాలం వచ్చింది, నువ్వు చెప్పిన కాలం వచ్చింది, అది జ్ఞాపకం చేసుకొని విడుదల కలుగు చేయి, విడుదల సమీపించేటట్లు సహాయం చేయి అని ప్రార్థన చేస్తే దేవుడు మన పట్ల కార్యాలు జరిగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఇంకొక మాటను చూద్దామా? 60వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూస్తే మనకు కనిపడుతున్నటువంటి మాట. 60వ అధ్యాయము 10వ వచనంలో ఏముందో ఒకసారి చూడండి. అదే యెషయా రాసిన గ్రంథము, యెషయా ప్రవచన గ్రంథములో 60వ అధ్యాయం 10వ వచనంలో, అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని కానీ
కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. హల్లెలూయా. దేవుడు ఒకసారి కోప్పడి తన పిల్లలను తల్లిదండ్రులు ఎలా కొడతారో అలా కొట్టినా సరే మళ్ళీ కటాక్షం చూపించి జాలిపడి నీ అవసరాలు తీర్చడానికి, నీ అక్కర్లు తీర్చడానికి ఆయన నిన్ను ఆదుకొని నీకు కావలసిన సహాయము ఇచ్చే దేవుడు అని మనము గ్రహించాలి. 11వ వచనం, నీ యొద్దకు జనముల భాగము తేబడినట్లు వారి రాజులు తేజో మహిమతో రప్పించినట్లు నీ ద్వారములు రాత్రింబగలు వేయబడక నిత్యము తెరవబడి ఉండను. నీకు ద్వారములు తెరిచి రాత్రింబగలు ఆయన దీవెనలు, ఆయన కృపాక్షేమములు నీ దగ్గరికి పంపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ విషయము గమనించు. ఏ విషయము? ఇక్కడ నిర్ణయకాలం వచ్చింది ప్రభువా, నువ్వు సహాయం చేయని ప్రార్థన చేస్తే ఆయన సహాయం చేస్తాడు. నీవు లేచి సియోనును కరుణించుదువు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను. నిర్ణయకాలమే వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్ణయకాలం వచ్చింది కాబట్టి నేను ఆ కాలాన్ని గమనించి, కాల పరిధిని గమనించి మనము ప్రభువా ఇదిగో నీ సమయం వచ్చింది, సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తే ప్రభు సహాయం చేసే దేవుడు. ఆయన ప్రతి విధమైన బంధకములు విరగగొట్టి విడుదల కలుగజేసి శాశ్వతమైన కృప చూపించి నిన్ను నడిపించే నాయకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ మహిమ పొందమని, ఇతబడిన వాక్యం ఫలింప చేయమని, చిన్న మీ పాసానికి చేర్చుకోమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.